మనకు కావాల్సింది ఈ ప్లాంటే కార్పెటింగ్కి, కానీ 4 ప్లాంట్స్ చాలా వరస్ట్గా వచ్చాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మన 4 ఫీట్కి ప్లాంట్స్ అన్నీ వచ్చాయి, మనం ఆర్డర్ పెట్టింది. సో ఏటేట్ వచ్చాయో చూపిస్తాను మీకు ఫస్ట్, దాని తర్వాత అవి ఎలా ప్లాన్ చేస్తానో అంతా చూపిస్తాను. ఓకేనా? ఓకే, లెట్స్ కంటిన్యూ. నా చేయి ఖాళీ లేదు గైస్, ఏమనుకోకండి. ఓకే గైస్, ఫస్ట్ నేను ఓపెనింగ్ అంతా చేస్తాను, మీకు చూపించుకుంటానే. ఫస్ట్ మనకి నేను చూపించినట్టు ఈ ప్లాంట్ ఒకటి వచ్చింది, మీకు స్క్రీన్ మీద నేను నేమ్ చూపిస్తున్నా. ప్లస్ నెక్స్ట్ వచ్చింది ఈ రెడ్ కలర్లో. సో ఈ రెడ్ లీవ్స్, ఈ 2 మిడ్ గ్రౌండ్స్ వస్తుంది. ఈ ప్లాంట్ నేను మళ్ళీ మనకి ఇక్కడ ఉంది కదా, బాగా గ్రోత్ వస్తుంది. ఇక్కడ నుంచి స్టెమ్స్ తీసి నేను వేయచ్చు అందులో, కానీ నేను వేయలేదు, నేను కావాలని కొత్తగా తెచ్చాను. అది బేసిక్గా దీంట్లో కొంచెం గ్యాప్ చేసి మధ్యలో యాడ్ చేద్దామని, లీఫ్ టెక్చర్స్ వేరేగా ఉన్నాయని బాగుంది నాకు నచ్చాయి. సో ఇవి మెయిన్గా ఇక్కడ యాడ్ చేద్దామని తెచ్చాను ఈ రెండు లీవ్స్. ఓకే, ఇదొక ప్లాంట్ వచ్చింది. సో ఇదొకటి నేను మీకు పేరు చూపిస్తున్నాను ఇందులో. సో మనకు కావాల్సిన పర్ల్ వీడే మెయిన్గా ఇదే దబ్బేస్తుంది. మనకు కావాల్సింది ఈ ప్లాంటే కార్పెటింగ్కి, కానీ 4 ప్లాంట్స్ చాలా వరస్ట్గా వచ్చాయి. ఎక్కడ కండిషన్ బాగాలేదు దీన్ని, అంటే మెల్ట్ అయిపోయింది బేసిక్గా వేడికి. సో వాడు బాగానే ప్యాకింగ్ చేసి పంపించాడు, కానీ బాగా మెల్ట్ అయిపోయేవి. ఇవి చూద్దాం 3 డేస్ తర్వాత ఏదైనా సెట్ అవుతుందంటే ఓకే, లేదంటే ఇంక ఇవి వేస్ట్, ఇంకా పడేయడమే. కానీ ఏం చేయలేం, ఆన్లైన్లో ఇదే బాధ మనకి, ఎప్పుడు ఎలాగ రేట్ వస్తాయో. కానీ ఈ ప్లాంట్ ఆ ప్లాంట్ ఈ ప్లాంట్ అయితే మనకి అందులో వేస్తాను. ఏంటి ఇంత తక్కువ ప్లాంట్స్ వచ్చాయి అనుకుంటున్నారా? బేసిక్గా ఇది చాలా ఫాస్ట్ పెరుగుతుంది, కానీ ఇది ఇలా వచ్చేసరికి నేను డిసప్పాయింట్ అయ్యాను. ఇది వస్తుంటే మనకి ఈ ఫ్రంట్ గ్రౌండ్ అంతా ఆ ప్లాంటే వచ్చేది, చాలా బాగుంటుంది. కానీ తప్పట్లేదు, ఏం చేయలేము. సో ప్రస్తుతానికి ఇవి ప్లాన్ చేద్దాం కదా, కాసేపు ఇలా ఉంచి 1 డే ఉంచుతాను, నెక్స్ట్ డే వచ్చి నేను ప్లాన్ చేస్తాను. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ గైస్. సారీ, చాలా నాయిస్ వస్తుంది మా ఇంటి వెనక సైడ్ వర్క్స్ అవుతున్నాయి నా పక్క రూమ్కి. సో దానివల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఐఎమ్ సారీ ఫర్ దట్. నేను యాక్చువల్లీ వర్క్లో కూర్చున్నాను, నా ప్లాన్స్ వచ్చాయని నేను ఇక్కడికి వచ్చేసిన. సో ఈ ప్లాన్స్ తీసేద్దామని, ఎందుకని ఆల్రెడీ లేట్ వచ్చింది 1 డే 2 డే, అప్పటికి 4 ప్లాంట్స్ నాకు లాస్ అయ్యింది. కానీ పర్లేదు, అందులో ఈచ్ 40 రూపీస్ లెక్క తీసుకున్నాడు మనీ కార్ట్లో. సో 160 రూపీస్ మనకి వేస్ట్ అయ్యింది, ఏం చేయలేము. సో చూద్దాం, ఈ ప్లాన్స్ అన్ని నేను ఇచ్చేస్తాను, వీటికి రేపు మార్నింగ్ పట్టుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఏం గెలకను. సో మన పిరానాస్ అన్నీ హెల్దీగా ఉన్నాయి. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. సో గైస్, వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ మన ప్లాంట్స్ని ఇప్పుడు అందులో పెద్ద ఎక్వేరియంలో వేద్దాం. సో బేసిక్గా కొన్ని ప్లాంట్స్, ఒక ప్లాంట్ ఫుల్గా పాడైపోయింది, నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ 1.5 డే అయిపోయింది ప్లాంట్స్ తెచ్చి షిమ్ ట్యాంక్లో వేయడం అంతా అయింది. సో మీకు చూపిస్తాను నేను. సో ఈ ప్లాంట్ అయితే బాగానే ఉంది, ఇవి బాగానే ఉన్నాయి, ఆ రెడ్ కూడా బాగుంది. ఈ 2 పాట్స్లో ఈ పాట్ కొంచెం పాడైంది, కానీ ప్రాబ్లం లేదు, బతికేస్తుంది. ఆకులు ఇంకా కొంచెం గ్రీన్గా ఉన్నాయి, హోప్స్ ఉన్నాయి. అదంతా కాకుండా మన పర్ల్ వీడ్ అయితే పూర్తిగా నాశనం అయిపోయింది, ఇదైతే ఏం మిగలలేదు. ఏమో ఈసారి ఇలా పర్ల్ వీడ్ ఆర్డర్ పెట్టకుండా ఒకసారి టిష్యూ కల్చర్ పెట్టి చూడాలి. ప్రస్తుతానికి పర్ల్ వీడ్స్ అయితే నేను ఇక్కడ వదిలేస్తాను, అనుకోకుండా కొన్ని బతుకుతే అప్పుడు మళ్ళీ ఇక్కడే ట్యాంక్లో ఫస్ట్ స్ప్రెడ్ చేసి దాని తర్వాత మళ్ళీ వేరే దానికి ప్రాపగేట్ చేయొచ్చు. సో అందాక అది వదిలేస్తా. అయితే ప్రస్తుతానికి ఈ 3 ప్లాంట్స్ని, ఆ రెడ్ది మనది ఇది ఇందులో వేసేద్దాం. ఓకేనా? పిరానాస్ అన్నీ ఫుల్గా ఆకలితో ఉన్నాయి, తిండి పెట్టే టైం వచ్చింది. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. ఫస్ట్ ఈ ప్లాంట్స్ని మనం ఈ సైడ్న ఈ పక్క వేస్తాం గైస్. సో ఇవి మిడ్ గ్రౌండ్స్ కదా, సో ఎందుకని ఇటు పక్క ఇంకా ఎక్కువ ప్లాంట్స్ నేను ప్రిఫర్ చేయను, ఒకటే రీజను, ఇవి వాలసెరియాలు అన్నీ ఇలా పెరిగేసరికి ఇదంతా షేడ్ పడిపోద్ది. సో బేసిక్గా అదృష్టం పొంది ఇది మన జావా మొక్కలు ఇక్కడ బాగా పెరిగితే సరిపోద్ది ఇక్కడ. సో మీరు చూస్తున్నారు, ఆ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి, సాయిల్ తక్కువ అవ్వడం వల్ల. ఫ్యూచర్లో మళ్ళీ సాయిల్ కూడా యాడ్ చేయాలి ఇందులో. ఇక్కడ కూడా బ్యాగ్ కనిపిస్తుంది, కానీ ప్రాబ్లం లేదు, అదేం ఇష్యూ అవ్వదు. సో ఈ ప్లాంట్స్ని యాడ్ చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే గైస్, ఇవైతే ఈ మాల్ వేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ప్లాంట్తో ఈ 2 పాట్స్ వేయబోతున్నాను. ఇవి అయితే జనరల్లీ
ఇక్కడ ఒకటి ప్లాన్ చేస్తున్నా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక పాట్ వేద్దామని. సో లెట్స్ కంటిన్యూ. సో గైస్ ఈ ప్లాంట్స్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. నేను 90% 3 పార్ట్స్ ఇక్కడ, సింగిల్ పార్ట్ ఒకటే ఇక్కడ వేస్తాను. ఎందుకని ఈ ఫ్లో వల్ల అది ఊడి వచ్చేయచ్చు, చెప్పలేను. అందుకే 3 ఇక్కడ వేస్తాను, ప్లాంట్స్ అంతా వేస్ట్ అవ్వకుండా. ఓకేనా? సో ఇలా 4 డివైడ్ చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటి అక్కడ నాటియడమే. ఇది బేసిక్గా ఈ ప్లాంట్స్ ఏంటంటే ఈ రాయి మీద పాక్కుంటూ ఇలా పైకి ఎక్కేస్తుంది అనమాట. సో చూడడం చాలా బాగుంటుంది ఈ రాయి అంతా కవర్ అయిపోయాక. ప్లాన్ అయితే అది చూడాలి ఇప్పుడు ఇది ఎలా పెరుగుతుంది అనేది. ఓకేనా గైస్, లెట్స్ కంటిన్యూ. చెడగొట్టకపోతే చాలు. చూడండి అప్పుడు ఇది ఒకదానికి ఫిన్ ఎలా పీకిసిందో, అంతే రాక్షసి. ఓకే గైస్, ఈ 3 ఇక్కడ పెట్టేశాను. ఇది ఆల్రెడీ చూడండి, ఇదే బాధ నాకు. ఈ మోల్ అందుకే ఏందని ఫిక్స్ అయ్యాను. ఇది ఇలా పెట్టాను. ఇది ఒకళ్ళు బతికేసింది అంటే ఈ ప్లాంట్ ఇలా పాక్కుంటూ ఇలా పైకి ఎక్కుతుంది. ఈ 3 పాక్కుంటూ ఇలా పడిపోయి ఇలా పడుతుంది అనమాట. అది చూడడం చాలా బాగుంటుంది. కానీ ఇవి ఎలా పెరుగుతుందో నేను చూడాలి. ఈ ఫ్లవర్ సెట్ చేసాకనే అది చెప్పగలను ప్రస్తుతానికి. సో అట్ ప్రెసెంట్ చూద్దాం. ప్లాంట్స్ అన్ని ప్రస్తుతానికి అయితే హెల్తీగా ఉన్నాయి. ఈ పెద్ద ప్లాంట్ చూసారా, మన ఇది ఫుల్ రూట్స్ వచ్చాయి. దాన్ని కూడా కట్ చేసి మళ్ళీ వేసేస్తాను పక్కన. సో ఇంకా గుబురుగా బాగుంటుంది చూడడానికి. సో ఫింగర్స్ క్రాస్. లాస్ట్ ఇంకో ప్లాంట్ ఉంది, అది ఇందులో వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అందుకని అది ప్రస్తుతం కానీ పరిస్థితి బాగాలేదు కదా, అందుకే ఆలోచిస్తున్నాను. ఇది చూడండి ఎలా కాకుండా. ఎవర్రా మీరంతా? సో ఇది మేబీ నేను ఈ ప్లాంట్లోనే వేసేస్తానేమో, ట్యాంక్లో. చూద్దాం. ఈ 2 ప్లాంట్స్ నేను ఇందులోనే వేసేస్తాను. అందుకని ఇక్కడ ఉన్న ఈ సాయిల్ అంతా, ఇందులో బోల్డ్ స్నేల్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అందుకని నా పఫర్స్ అన్ని ప్రస్తుతానికి ఇందులో వేసాను. ఇందులో స్నేల్స్ పెరిగాయని, తింటాయని. సో ఇదంతా వేసి ఆ మాల్ అంతా వేసి ఈ ప్లాంట్ అక్కడ వేసేద్దాం ప్లాన్లో ఉన్నా. సో చూద్దాం గైస్. ఇదైతే నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీడియోలో కవర్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ ప్లాంట్స్ నేను తర్వాత వేయడం అంతా చూపిస్తాను. ఇప్పుడు ఏం చేయను. ఇంకా ఈ ఎక్వేరియంలో ఇంకేం కలగకూడదని ఫిక్స్ అయ్యాను. నాకు యాక్చువల్గా పర్ల్ వీడ్ వచ్చి ఉంటే అవన్నీ ఇలా వేసుకొని వస్తే ఇదంతా ఇలా పెరిగిపోద్ది. ఈ పర్ల్ వీడ్ నేను అనుకోకుండా చచ్చిపోవడం వల్ల నేను ఇప్పుడు ఏం చేయలేను. సో ప్రస్తుతానికి ఇంకేం యాడ్ చేయను ప్లాంట్స్. చూద్దాం ఫ్యూచర్లో ఇంకేమైనా యాడ్ చేయాలి అనిపిస్తే అప్పుడు, ఇవి పెరిగితే అప్పుడు యాడ్ చేస్తాను. పెరగకపోతే నేను రిస్క్ తీసుకోను. ఎందుకంటే పెద్ద ట్యాంక్ ప్లాంట్స్ అయితే చాలా కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వేలసేరే జంగల్ అంతా బాగా పెరిగిపోతే అప్పుడు దీనికి లుక్ వచ్చేస్తుంది. సో వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇవి పెరగాలి. జస్ట్ ఇంకా 1.5 వీకే అయ్యింది ఇది ట్యాంక్ రెడీ అయ్యి. సో నెక్స్ట్ 6 మంత్స్లో దీని అప్డేట్ చూద్దాం ఎలాగవుద్దో. ఓకేనా గైస్? ఓకే గైస్, వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను అయితే. బాయ్. ప్లీజ్ వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేయండి గైస్, చూసిన వాళ్ళందరూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.